అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆంజనేయ ముఖ్యబాల వానరేంద్ర కృంజనం కంజరారి భంజనం నిరంజనం శుభాకరం మంజు కంజ పత్రనేత్ర రాజితం విరాజితం గోపబాల జారచోర బాలకృష్ణమాశ్రయే. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం తేదీ 2025 ఏప్రిల్ 26వ తేదీ శనివారం బహుళ త్రయోదశి ఉదయం 8:28 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి మరుసటి రోజు తెల్లవారుజామున 4:49 వరకు ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 8:23 వరకు ఉంది. తదుపరి రేవతి నక్షత్రం మరుసటి రోజు తెల్లవారుజామున 3:29 వరకు ఉంటుంది. కావున ఈరోజు సూర్యోదయం 5:55, సూర్యాస్తమయం 6:30. ఈరోజు వర్జం వచ్చేసి సాయంత్రం 5:13 నుండి 6:27 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:55 నుండి 7:36 వరకు ఉంటుంది. మరియు రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయాలు ఉదయం 11 నుండి 12 వరకు ఉంటుంది. కావున ఈ యొక్క సమయాలలో ఎటువంటి శుభకార్యాలైనా చేయవచ్చు. విశేషంగా ఈరోజు మాస శివరాత్రి కావున ఈశ్వరునికి సాయంత్రం సమయంలో పంచామృతములతో మరియు వీలైతే కపిలగోవు పాలతో అభిషేకం చేసినట్లయితే విశేషమైన ఫలితం అనేది దక్కుతుంది. మారేడు దళాలతో అర్చన చేసి అన్నం పదార్థం కాక ఖర్జూర పండ్లు పాయసం నైవేద్యం సమర్పించి బ్రాహ్మణులకు 1 మాసం బంగారం స్వయం పాకం మరియు వస్త్రదానం చేసిన చాలా మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు ఈరోజు గోదానం చేసినట్లయితే విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు అనేటివి లభిస్తాయి. మరియు అందరూ ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి. విశ్వేశ్వర వీరభద్ర విరూపాక్ష పరమశివ కాళహస్తి ముక్తేశ్వర పగడగిరి పరంధామ పాహ్యమాం పరమశివ పరమైశ్వర్యదాయక కరుణించర మహాదేవ గౌరీప్రియ పాహ్యమాం అనేటువంటి యొక్క మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఈరోజు జపం చేయండి. పరమశివుని అనుగ్రహం కలగగలదు. కావున ఈరోజు విశేషంగా తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈరోజు వీరికి కుజ రాహుగ్రహముల యొక్క కలయిక వలన శారీరక ఆరోగ్యం కలిగి మనశ్శాంతిగా ఉండగలరు. గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగిన కానీ ఈరోజు గ్రహస్థితి బావుగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలిగి ఎక్కువగా ధనప్రాప్తి కలగగలదు. అమితమైన ఆనందం సంతోషం కలిగి ఉంటుంది. ఏ పనిలోనైనా ఉన్నా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు. కుజగ్రహచార స్థితి వలన ఆరోగ్యం కలిగి మనశ్శాంతిగా ఉండగలరు. గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగినా కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. చంద్రగ్రహచార స్థితి బావుగా ఉన్నందున మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. రాహు యొక్క గ్రహ బలం చేత కొద్దిగా సుఖం చేకూరగలదు. దూరం బంధువుల కలయిక, మాతృవర్గం వారి చేత పరిచయాలు ఏర్పడుట, దైవ సంబంధమైన కార్యక్రమంలో బిజీగా ఉండుట మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మీ యొక్క వ్యవహార వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. మంచి ఫలితాలు అనేటివి రాగలవు. సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం మరియు స్టేషనరీ, కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్, వెల్డింగ్, వైండింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇటువంటి రంగాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు, వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి. ఈరోజు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు కలిగి ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి రాహువు మరియు కేతువు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మంచి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కావున రాహువు మరియు కేతు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి మినుములు ఉలువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి
కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు చెడు ఫలితాలు ఎక్కువగా కలుగుతూ ఇబ్బందులు కలుగుతూ ఉంటే గనక మంచి పగడాన్ని సేకరించి వెండిలో దానిని పొదిగించి కుజగ్రహానికి కందులతో హోమం చేసి ఆ యొక్క రత్నాన్ని ధరించిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. గృహం, వ్యాపారం, ముత్యాలు, వస్త్ర వ్యాపారాలు ఇటువంటి యొక్క విషయాలకు సంబంధించిన వాడు. ఈరోజు గ్రహచార గోచార విషయంలో వీరికి వ్యాపారం వలన మంచి లాభసాటిగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పని సాధించుకోగలరు. అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఈరోజు కాగలవు. సోదర సోదరీమణులతో కలిసిమెలిసి ఉండుట, బంధువుల వలన లాభం, మిత్రుల కలయిక, వృత్తి వ్యవహార వ్యాపారములో మంచి లాభాలు కలిగి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. చిరుధాన్యం వ్యాపారాలు, చిరు వ్యాపారాలు, ఎలక్ట్రికల్, కంప్యూటర్, మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలగగలవు. చేనేత వస్త్ర వ్యాపారాలు ఇంకా ఇతరత్ర వ్యాపారుల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, స్టేషనరీ, ఎంబ్రాయిడరీ మరియు విద్యారంగం వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మలేషియా, దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం గడుపుతూ ఆనందమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈరోజు వీరికి బుధ శనుల వలన వ్యవహార వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజు మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి లాభాలు గడించగలరు. ఫైనాన్స్ విషయంలో మీకు మంచి రాబడి అనేది కలిగి ఉంటుంది. మీకు సరిపడా ధనం లభ్యం కాగలదు. ఈరోజు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. బంధువులతో కానీ, మిత్రులతో కానీ కలిసిమెలిసి ఉంటారు. శుభ ప్రయాణాలు చేసేటువంటి యొక్క అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు గృహ సంబంధమైనటువంటి యొక్క వస్తువులు కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రయత్నం చేస్తారు. మరియు ఈరోజు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, టైలరింగ్, ఫ్యాషన్ డిజైన్, కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి, బ్యూటీషియన్, ఎలక్ట్రికల్, ఎంబ్రాయిడరీ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు ఇతరత్ర చిరు వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. ఈ రెండు వస్తువులు ఈరోజు ఇంటికి తెచ్చుకోకండి. ఆ యొక్క వస్తువులు ఏమిటో చూద్దాం. ఇత్తడి వస్తువులు మరియు గాజు వస్తువులు, ఈ రెండు వస్తువులు ఎట్టి పరిస్థితిలో కూడా ఇంటికి తెచ్చుకోకుండా ఉండాలి. దాని వలన అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు అనేవి గురి కావలసి వస్తుంది. మరియు మిత్రులతో మరియు బంధువులతో కలిసిమెలిసి ఉండుట, వృత్తిలో కానీ, వ్యవహార వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. కావున కేతుగ్రహానికి అభిషేకం చేసి ఉలువలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈరోజు వీరికి గ్రహచార గోచారములో మంచి శుభదృష్టి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అఖండమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ మంచి లాభాలు కలిగి ఉంటాయి. విద్యారంగంలో విద్యార్థులు మంచి ఆసక్తిగా, చలాకీగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవులు లభించే గ్రహస్థితి కలదు. ఆగిపోయినటువంటి యొక్క పనులన్నీ కూడా భగవత్ సంకల్పం వలన కాగలవు. ఫైనాన్స్ విషయంలో, లావాదేవీల విషయంలో మంచి ధనరాబడి అనేది కలిగి ఉంటుంది. వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఆదాయం అనేది కలగగలదు. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్, టైలరింగ్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉండగలవు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా మరియు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా ఇత్యాది రంగముల వారికి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మంచి శుభ ఫలితాల వలన ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు.
మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని. అధికారం, వ్యవహారం, ఆలోచన, ఆత్మ ప్రభావం, శక్తి, రాజకీయం, ఉద్యోగాలు, ఆరోగ్యం, పరిపాలన మరియు పితృకారకుడు ఇత్యాది విషయాల కారకుడు కాబట్టి ఈ రాశి వారికి గ్రహచార గోచారములో ఈరోజు ఎక్కువగా వీరికి రవి బుధుల యొక్క గ్రహచార స్థితి వలన శుభయోగం వలన అధికమైనటువంటి ధన ప్రాప్తి కలగగలదు. ఆనందయోగం, సుఖం, సంతోషం, తేజస్సు, వృద్ధి, వ్యవహార వ్యాపారములో అనుకూలత, బంధువుల కలయిక, సుఖభోజనం, ఆప్తమిత్రుల కలయిక మరియు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు. కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి మరియు కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ మరియు స్టేషనరీ, మగ్గం వర్క్, ఫ్యాబ్రికేషన్, టైలరింగ్ మరియు కిరాణం ఇత్యాది రంగం వారికి మరియు మెడికల్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధనలాభం కలిగి ఉంటుంది. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. విదేశంలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా, సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు రవి అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఈ రాశి వారు అమ్మవారికి ఈ వస్తువులు సమర్పించండి, మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈరోజు వీరికి కుజ బుధ గ్రహముల యొక్క కలయిక వలన వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు. ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయవంతం కాగలదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కానీ ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు. ఆదాయం బాగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలను కలిగించేటువంటి రోజు కనుక ఉత్సాహంతో ఉండగలరు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగంలో చక్కని ఆదరణ అనేది లభించగలదు. బంధువులతో, మిత్రులతో కలిసిమెలిసి ఉండటం వలన మంచి ఆనందం అనేది కలిగి ఉంటారు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి కొద్దిపాటి లాభాలు అనేది కలిగి ఉన్నాయి. వ్యాపారంలో కొంత వ్యతిరేకత అనేది కలిగి ఉంటుంది. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, ఫ్యాబ్రికేషన్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉన్నందున అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మంచి ధనలాభం అనేది కలగగలదు. సినీ, రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు కలిగి ఉన్నాయి. విదేశాలలో నివసించే వారికి మరియు అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి మరియు శుక్రగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు, బెబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు చేసి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. ఈరోజు దూర ప్రయాణం చేయుట మంచిది కాదు. ఒకవేళ తప్పనిసరిగా చేయవలసి వస్తే మీ ఇంట్లో దేవుడి దగ్గర వేప నూనెతో దీపారాధన చేసి 5 జాజికాయలు, 5 లవంగాలు, 5 రూపాయి బిళ్ళలు దేవుడి దగ్గర పెట్టి అమ్మవారి దగ్గర 2 తమలపాకులు, ఒక్కలు, 2 అరటి పండ్లు పెట్టి నమస్కారం చేసుకొని మీరు బయటికి వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ యొక్క పని మీకు కాగలదు. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ధనం, పుత్రులు, కళత్రం, కుటుంబం, లలిత కళలు, గృహం, మంత్ర విద్య ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి సువర్ణ లాభం కలగగలదు. పుత్రలాభం, వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అనుకూలత, మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. ముఖ్యమైనటువంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
దూరం ప్రయాణం చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున సాఫీగా ప్రయాణం చేయగలరు. వృత్తి వ్యవసాయ వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో మంచి ఫలితాలు కలగగలవు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క రంగంలో మీకు అనుకూలమైనటువంటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటాయి. దైవ కార్యముల వలన మీకు మంచి లాభాలు అనేటివి కలగగలవు. అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. విద్యారంగంలో విద్యార్థులు ఈరోజు అత్యంత చురుకుదనంతో ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి గ్రహస్థితి గలదు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, మోటార్, మెకానిక్ ఇత్యాది డ్రైవింగ్ రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఫ్యాబ్రికేషన్, ఎంబ్రాయిడర్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా ఉంటారు. విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్ మరియు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈరోజు వీరికి కుజుని యొక్క కారకత్వం ఏమిటంటే ధైర్యం కలిగించేవాడు, భూమి సమస్యలను పరిష్కరించేవాడు, అపాయాలను తొలగించేవాడు మరియు దెబ్బలు తగిలించేవాడు. కావున ఇటువంటికే కాక మరిన్ని కారకత్వాలు కూడా కలిగిస్తాడు. కుజగ్రహ గ్రహచార స్థితి వలన ఈరోజు వీరికి అధికమైన ధన సంపద కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. భూమి విషయంలో అనుకూలమైన ఫలితాలు రాగలవు. గృహ సమస్య పరిష్కారం కాగలదు. మీరు చేసేటువంటి వ్యవహార వ్యాపారములో మంచి లాభాలు కలిగి ఉంటాయి. గృహంలో అనుకూలత, వివాహ విషయంలో సంబంధాలు కుదరగలవు. పట్టుదల, కృషి వలన అధికమైన లాభం చేకూరగలదు. ప్రైవేటు సంస్థలే కానీ ప్రభుత్వ సంస్థలే కానీ మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఆకస్మికంగా ధనలాభం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ధనుసు రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గురు శుక్ర యొక్క గ్రహముల యొక్క అనుకూలత వలన గృహంలో కలిగేటువంటి ఒక సమస్యలు అన్ని తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మంచి వాతావరణంలో మీరు ఉంటారు. ఎటువంటి వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. ప్రతివారు మిమ్మలను ఆదర్శంగా తీసుకుంటారు. చిన్న వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మిత్రుల సహకారం మీకు లభిస్తుంది. మీ యొక్క పనులు సాగించుకోగలరు. అప్రయత్నంగా పనులు కాగలవు. ఆర్థిక పురోగతికై అడుగులు వేస్తూ ఉంటారు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి అధికమైన ఆదాయం కలిగి గురుగ్రహం యొక్క శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని. శని గ్రహం జీవకారకుడు. అనుకూలమైన ఫలితాలు కలిగించేవాడు. అనవసరమైనటువంటి యొక్క బాధలు కలిగించేవాడు. మనశ్శాంతిని కలిగించేవాడు మరియు ఆపదలు కలిగించేవాడు కూడా శని. కాబట్టి శని గ్రహం అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారములు, విద్యా ఉద్యోగ రంగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి, పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని ఈ రాశి చివరిలో తెలుసుకుందాం. ఈరోజు వీరికి శని బుధుల యొక్క కలయిక వలన సుఖమైన విందు భోజనం ఆరగించగలరు. వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు. కుటుంబం వ్యవస్థలు మార్పులు రాగలవు. మీ యొక్క పని మీద ఒత్తిడి ఎక్కువగా ఉన్నది కాబట్టి శరీరం కొద్దిగా నీరసంగా ఉంటుంది. మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలగగలవు. వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన ప్రాప్తి కలిగి ఉంటుంది. షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూ వ్యవహారముల యందు మంచి లాభాలు కలిగి కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండగలరు. విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు కలిగించేటువంటి ఒక రోజు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. మరి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అధికారుల ఆదరణ ఏర్పడి ఉన్నతమైన పదవి లభించేటువంటి గ్రహస్థితి గలదు. వ్యవసాయం, పాడి పరిశ్రమదారులకు ఆదాయం కలిగి ఉంటుంది. ఈరోజు ధన రాబడి ఎక్కువగా ఉంటుంది. స్థలాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రయత్నం చేయుట, బంధుమిత్రులతో కలిసి ఉండుట, వ్యవహార వ్యాపారములో అధికమైన ఇబ్బందులు ఎదురైనా కానీ శుభగ్రహ స్థితి వలన అవన్నీ తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటారు. మరియు అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధన రాబడి కలిగి
సుఖంగా సంతోషంగా ఉండగలరు. ఈరోజు మరి చేనేత వస్త్ర వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని. శని గ్రహం అనుకూలంగా ఉంటే మంచి జీవన విధానం కలిగిస్తాడు. బంధువులు, మిత్రులు, స్నేహితులను కలిగించేవాడు మరియు ఆపదల నుండి రక్షించేవాడు. మంచి లాభాలు కలిగించి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచేవాడు. కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో ఈ రాశి వారికి శని బుధుల యొక్క గ్రహచార బలం చేత అధికమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడి ఆనందంగా ఉండగలరు. మీరు మీ యొక్క వ్యాపారం ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఉంటాయి. విద్యారంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. ఈరోజు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయుట, సంఘంలో మంచి స్థానం ఏర్పడగలదు. వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు. కొద్దిగా తొందరపాటుతనం చేత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి రాగలదు. మిత్రుల వలన కానీ బంధువుల వలన కానీ మంచి వ్యవహార లాభాలు కలిగి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, ఫ్యాబ్రికేషన్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున వీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మరి గడపగలరు. కావున శుభగ్రహ ఫలితాల చేత ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు. మీనరాశికి అధిపతి గురువు. గురువు ధనము, పుత్రులు, వ్యవహారం, వ్యాపారం, వైవాహిక జీవితం, దైవ పూజలు ఇత్యాది విషయాలకు కారకుడు. ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన ధనలాభం, మిత్రలాభం, వ్యవహార వృద్ధి, వ్యాపారములో అనుకూలత, వృత్తి వ్యవహారములందు మంచి ధనలాభం కలిగి గృహంలో వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. మీరు చేసేటువంటి ఒక పనిలో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మరియు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు గడించగలరు. అధికమైనటువంటి ఆనందంతో ఉండగలరు. కోర్టు, భూమి, స్థిరాస్తులు ఇత్యాది విషయంలో మీకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. ఏ పనైనా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి అందరితోటి కలిసిమెలిసి ఆనందమైన జీవనం గడపగలరు. శుభ ప్రయాణాలు చేయుట, నూతన వాహనాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయుట, స్థలము కానీ, గృహం కానీ, వస్తువులు కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఫ్యాబ్రికేషన్, టైలరింగ్, ఇంటీరియర్ ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి. మరియు కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ మరి ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు సినీ, రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు ఉన్నాయి. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, మలేషియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో మరి వ్యవహారములో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు, బియ్యం, స్వయంపాక దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు అధికమైనటువంటి ఇబ్బందులు కలిగి చికాకులు ఎక్కువగా కలుగుతూ ఉంటే కనకపుష్యరాగం అనేటువంటి రత్నాన్ని సేకరించుకొని వెండిలో కానీ బంగారములో కానీ పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు విశేషంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం శని యొక్క బాధలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తరచుగా శనివారం నువ్వుల నూనెతో శనీశ్వరునికి
అభిషేకం చేయించి నువ్వులు దానం చేయడం వలన శని బాధల నుండి ఉపశాంతి అనేది కలుగుతుంది. మరియు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించి దత్త పూజలు లేదా దత్త పారాయణం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి శని యొక్క బాధల నుండి విముక్తి కలిగి మంచి ఫలితాలు కలిగి ఉంటారు. శుభం భూయాత్.